వెల్కమ్ టు ఆర్టీవీ. జెమిమా రోడ్రిగ్స్ ఈ పేరు ఇప్పుడు భారత్లోనే కాదు ఆస్ట్రేలియాలో కూడా మారుమోగిపోతోంది. గురువారం జరిగినటువంటి మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీస్లో మరుపురాని ఇన్నింగ్స్తో యావత్ దేశాన్నే తన వైపు తిప్పుకుంది ఈ 25 ఏళ్ల చిచ్చర పిడుగు. మహిళలకు సంబంధించినటువంటి క్రికెట్ను పెద్దగా పట్టించుకొని వాళ్ళకి అసలైనటువంటి థ్రిల్ చూపించింది ఈ లేడీ సింగం. అటు ఏ ఫార్మాట్లో అయినా సరే భారత్ను ఓడించగలం అన్న గర్వంతో ఉండేటువంటి కంగారుల జట్టుకే జెమిమా కంగారు పుట్టించింది. ఫైనల్లో భారత్తో గెలిచి వరల్డ్ కప్ సాధిస్తే వచ్చే ఆనందం కంటే ఇక రెట్టింపు ఆనందాన్ని యావత్ దేశానికి పంచిపెట్టింది ఈ జెమిమా రోడ్రిగ్స్. ఇండియన్ ఉమెన్ క్రికెట్లో కొత్త స్టార్ని పరిచయం చేసింది. ఇక క్రికెట్లోనే కాకుండా జెమిమాకు ఇతర ఆటల్లోనూ ప్రావీణ్యం ఉంది. హాకీ, ఫుట్బాల్, బాస్కెట్బాల్ కూడా ఆడుతుంది. అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండేటువంటి క్రికెటర్గా కూడా ఇప్పుడు పేరులో నిలిచింది జెమిమా. రీల్స్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. ఆమె ఇన్స్టాగ్రామ్కు దాదాపుగా 2.2 మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారంటే అర్థం చేసుకోండి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందనేది. ఆటల్లోనే కాదు పాటల్లో కూడా జెమిమా సత్తా చాటగలదు. గిటార్ వాయిస్తూ పాటలు పాడడం అంటే ఆమెకి ఎంతో ఇష్టం అన్నట్టుగా తన సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుంది. అయితే ఇవన్నీ ఆమెపై ఓ రకంగా ప్రతికూలంగా మారడానికి కారణమై కూడా ఉండొచ్చు. ఏదైనా మ్యాచ్లో విఫలమైతే వెంటనే జెమిమాను టార్గెట్ చేసేవారికి ఈ రీల్స్, గిటార్ ఆయుధంగా మారేవి. ఎప్పుడు చూసినా రీల్స్ వీడియోలు చేసుకోవడం కాదు, ఆటపై కూడా దృష్టి పెట్టాలంటూ చాలామంది ఉచిత సలహాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఒక్క మ్యాచ్తోనే తన సత్తా ఏంటో చూపించి క్రికెట్ ప్రపంచానికి తనంటే ఏంటో చాటి చెప్పింది ఈ జెమిమా. ఇక జెమిమా కుటుంబం విషయానికి వస్తే మొదట్లో ముంబైలోని భాండూప్లో నివసించేది తన కుటుంబం. పిల్లలకు మెరుగైన క్రీడా సౌకర్యాలు అందించడానికి తన తండ్రి ఇవాన్ కుటుంబాన్ని బాంద్రా వెస్ట్కు మార్చారు. ఇక ఇవాన్ రోడ్రిగ్స్ ఆమె పాఠశాలలో జూనియర్ కోచ్గా పనిచేసేవారు. జెమిమా క్రీడను కొనసాగించడానికి బాలికల క్రికెట్ జట్టును కూడా స్థాపించారు ఆయన. క్రికెట్పై జెమిమాకు ఉన్నటువంటి ఆసక్తిని చూసి కుటుంబం డబ్బు గురించి కూడా ఎప్పుడు ఆలోచించలేదు. అలా ఆలోచించకుండానే తనకి చాలా పర్ఫెక్ట్ శిక్షణ కూడా ఇప్పించారు. ఈ విషయంలో అసలు రాజీ పడలేదు. శిక్షణ ఇవ్వడానికి సరైన మైదానాలు, అకాడమీలు అందుబాటులో లేనప్పుడు తండ్రి ఇవాన్ ఫుట్పాత్ పైనే జెమిమాకు శిక్షణ ఇచ్చేవారు. ఇంటి గోడలపై ప్లాస్టిక్ బాల్తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించేవాడు. ఆనాడు తన తండ్రి పడ్డ కష్టమే ఇప్పుడు తన స్థానంలో తనను ఈ స్థానంలో నిలబెట్టిందని జెమిమా చాలాసార్లు చెప్పుకొస్తూ ఉంటుంది. జెమిమా ఆడిన అద్భుత ఇన్నింగ్స్ మహిళలకు క్రికెట్ ఇప్పుడు ఒక కెరీర్ అవకాశంగా ఎదిగింది. ఒకవేళ ఈ వరల్డ్ కప్లో ఇండియా గెలిస్తే భారత్లో మహిళల క్రికెట్ గతి మరింతగా మారుతుంది.